ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించడం, అదేవిధంగా అవగాహన కల్పించడం మీద రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలందరూ ఐక్యంగా ముందుకెళ్దామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. కూటమి చాలా బలంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసమే 2014లో అలయన్స్ కోసం కష్టపడ్డాలని తెలిపారు. 2019 అది సాధ్యం కాలేదు. 2024లో మరోసారి వెనక్కు తగ్గి పొత్తు పెట్టుకుంటున్నానని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే మనలో ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల సభ్యులందరికీ కూడా నేను నా ఆకాంక్షని, నా ఆశయాన్ని తెలియజేస్తాను. నేను ఎందుకు ఇంత తపన పడ్డాను, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం వెనుకబాటు పడిపోయింది, దీనికి ఎవరు ముందుకు తీసుకెళ్ళలేము అనుకున్న దాంట్లో నేను ఏమీ ఆశించకుండా 2014లో మన అలయన్స్ కోసం నేను కష్టపడ్డాను. అలాగే 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. కానీ 24కి వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే, ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా, నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం మనం ఇప్పటికీ. ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆకాంక్షలను, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది మనలో ఉన్న ఏమన్నా సరే చిన్న చిన్న సవరణ ఏదైనా చేసుకుంటే అందరం ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అధ్యక్ష. అలాగే మీ దృష్టికి ఒక కీలకమైన విషయం తీసుకురావాలి అధ్యక్ష. మన దేశంలో 140 కోట్ల ప్రజల భవిష్యత్తు నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి